అబ్బబ్బే నారాయణ, ఇవాళ రేపు లక్షలకి వాల్యూ లేదు, అన్ని క్రోర్సే నారాయణ. రిచ్నెస్ అంటే ఇది లక్షల్ని లెక్కలేనట్టు మాట్లాడుతుంది. అదేం పెద్ద లెక్క కాదులే నారాయణ. ఆఫ్టర్ ఆల్. నమస్తే మేడం. నారాయణ మళ్ళీ చేస్తాను. ఎవరు? నా పేరు అర్జున్ మేడం. నందిని మేడం గారు బెంగళూరు నుంచి నన్ను కొత్తగా అపాయింట్ చేసుకున్నారు. ఓ, చరణ్ ప్లేస్ లోనా? అవును సార్. హైదరాబాద్ కి సంబంధించిన కంపెనీ పవర్స్, చెక్ పవర్, సైనింగ్ అథారిటీస్ తో సహా అన్ని మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. అవునా? అవును మేడం. మీరు సంతకాలు పెట్టేస్తే. షూర్. మీరు ఒకసారి బయటకు వెళ్తారా? చేతికి ఇంకా పవర్ రాలేదు, అప్పుడే అమ్మలా బిహేవ్ చేస్తుంది. ఎందుకు మేడం? డూ వాట్ ఐ సే. షూర్ మేడం, షూర్. చూసావా బావా, అప్పుడే కోపంగా వెళ్ళిందనుకుని అపార్థం చేసుకున్నాను. కానీ ఇలా ఏ పార్థం లేకుండా నాకు పవర్స్ రాసిచ్చిందంటే నాలో ఉన్న టాలెంట్ నచ్చబట్టేగా. అవును, ముందాన్ని పిలిచి సంతకాలు పెట్టు. చీర మార్చుకుని వస్తాను. సంతకాలు చేరేందుకు అంతే. ఓ మిస్టర్ అర్జున్, గెట్ ఇన్. థ్యాంక్ యూ మేడం. మీరేం చేస్తుంటారు సార్? అప్పుడప్పుడు బిజినెస్ చేస్తూ ఉంటాను. ఓ, మీ ఫాదర్ హరిసార్ లాగే అనమాట. సంతకాలు పెట్టి బయటికెళ్ళండి మేడం. నేను బయటకు వెళ్తున్నానని ఎందుకు అనుకున్నారు? శారీ చేంజ్ చేసుకున్నారు కదా అని. నేను సంతకం పెట్టడానికే శారీ చేంజ్ చేసుకున్నాను. అలాగే మేడం, నేను బజార్కి వెళ్తున్నారేమో అనుకున్నాను. బజార్ ఏంటి మిడిల్ క్లాస్ వాళ్ళలా? సంతకం ఐ మీన్ సిగ్నేచర్ ఎక్కడ చేయాలి? ఇదిగో ఈ ఫైల్లో మేడం. బావా, శివాజీలో రజనీకాంత్ లా 2 చేతులతో చేయనా? ఏదో చేస్తావు. ఎక్స్క్యూజ్ మై, ఆర్ యు అర్జున్? అవును మేడం. నా పేరు మీకు అంటే పాప మేడం మీరేనా? నాకు ఇప్పుడే నాకు ఫోన్ చేసింది. అయ్యో బాబోయ్, ఊరుకోమమ్మా. నీ ఎక్స్ట్రాలు చూసి నువ్వే పాప మేడం అనుకున్నాను. మేడం, ఇక్కడ సంతకాలు చేయండి. అదేంటి, నేను ఒప్పుకోను. బేబీ, ఫ్రమ్ టుడే నీకు బాస్ని నేనే, అత్తని నేనే. అర్జున్, ఎక్కడ సైన్ చేయాలి? ఇదిగో ఇక్కడ మేడం. చూడండిరా, ఇక మమ్మల్ని ఏం పీకలేరు. థ్యాంక్ యూ మేడం. ఈ ఫైల్స్ చూస్తే నేను ఆడిటింగ్ పంపిస్తాను మేడం. ఉంటాను మేడం. బాయ్ మేడం, ఉంటాను. చూడండి, ఇవాల్టి నుంచి మీరు పచ్చిమిరపకాయ కొనడానికైనా మమ్మల్ని డబ్బులు అడగాల్సిందే. కాదని ఎర్రిముర్రి యాసాలు వేశారు. ఎత్తడైపోద్ది. ఎత్తడంటే బ్రాస్ పాప. ఇక నుంచి బానిసల్లా బతకాల్సిందేరా మీరు. నా తడాకా ఏంటో చూపిస్తా. నువ్వు రా పాప, మనం లెక్క చూసుకుందాం. ఏంటి వెంకు, ఇంట్లో ఎవరు ఉన్నట్లేరు? కొంపతి సిస్టర్ వెళ్ళిపోయిందా? ఇప్పుడు మీసాలకి గడ్డానికి అద్దెట్టాలడు. ముందు సిస్టర్ ని సేవ్ చేసి ఎంతో కొంత ఇన్కమ్ పాప మేడం వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించాలనే కదా మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్ అవతారాలు వేసుకొని వచ్చింది. ఈ విషయం సిస్టర్ కి ముందే చెప్పొచ్చుగా. సిస్టర్ కి నోటుదలు ఎక్కువ, అందుకే తర్వాత చెప్దాంలే. నా వల్ల కాదు బావా, వాడని ఎక్స్ట్రా చేస్తుంటే చూడటం నా వల్ల కాదు. వీళ్ళెవరు బావా? పంజాబ్ నుంచి స్ట్రైట్ గా వచ్చినట్టున్నారు. గొంతు మార్చు. గుర్తుంది, మారుస్తా. ఎవరండి మీరు? కౌన్ హై? పాప మేడం ఉన్నారా? బాబు హే. దేనికి? ఎవరు మీరు? నేను పన్ను సింగ్, ఈయన ఆదాయ్ సింగ్. ఏంటి? నా పేరు ఆదాయ్ సింగ్, మా సార్ పేరు పన్ను సింగ్. ఆదాయ్ సింగ్, అదిగో వస్తున్నారు బాబు. హలో. హలో.
ఎవరు మీరు? నందిని మేడం పంపించారు. ఓ, ఆ మాట ముందే చెప్పొచ్చుగా. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ కూర్చోండి. యూ. పాప దిష్టి బొమ్మలా నిలబడతారే, గెస్ట్లు వచ్చారు కనపడ్డలా. వెళ్ళి జ్యూస్ తీసుకురండి. హలో, వీళ్ళు మీ పనోళ్ళ? మరి ఓనర్స్ అనుకున్నారా? అంత సీన్ లేదు. చెప్పండి. నా పేరు ఆదాయ్ సింగ్, మా సార్ పేరు పన్ను సింగ్. గ్లాడ్ టు మీట్ యు. చెప్పండి. మీ బిజినెస్ ఫైల్స్ మమ్మల్ని ఒకసారి చెక్ చేయమన్నారు. ఓకే, ఇదిగో గిరి, మా రూమ్ లో ఫైల్స్ ఉన్నాయి, పట్రా. నువ్వు వెళ్ళి జ్యూస్ పట్రా. Well, standing here. Go, baby. Go. చెప్పండి, మీరు బెంగళూరు నుంచి వచ్చారా? నా పేరు ఆదాయ్ సింగ్, మా సార్ దీని పేరు పన్ను సింగ్, అవునా? మీరు చాలా ఇంటెలిజెంట్ సార్. Where's the juice? దిల్లు తెస్తుంది. ఆ ఫైల్స్ ఇలా ఇవ్వు బాబు. ఎందుకో చాలా కోపంగా ఉన్నట్టున్నావు. ఏ ఆదాయ్, ఫైల్స్ కొన్ని తీసుకో, బరువుగా ఉంది. అదే తీసుకో. థ్యాంక్ యూ. థాంక్స్ అమ్మా. మరి మాకు ఇందాక ఇక కొడితే తాగినట్టు తాగారు. బాబు, కుడితిని ఇంగ్లీష్ లో ఏమంటారో నాకు తెలియదు పాప. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? పని వాళ్ళు ఓనర్లతో ఇలా బిహేవ్ చేయడం ఏంటి? నా పేరు ఆదాయ్ సింగ్, మా సార్ పేరు పన్ను సింగ్. అయినా మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదండి. మీరు మీసాలు కంటకుండా జ్యూస్ తాగండి. పదమా. మీరు ఫైల్స్ చూడండి. ఏ ఫైల్స్? మీరు డిస్టర్బ్ చేయకండి, చాలా తప్పులు ఉన్నట్టున్నాయి. ఏంటి బావా, ఇందాకేమో అర్జున్ వచ్చాడు, ఇప్పుడు వీళ్ళు. ఏంటి పరిస్థితి? ఆదాయ్ సింగ్, పన్ను సింగ్, ఇవేం పేర్లు? బావా మళ్ళీ చెప్పు. ఆదాయ్ సింగ్, పన్ను సింగ్ అంట. ఇంకోసారి ఏహే, ఎందుకు? నువ్వు చెప్పురా బాబు. ఆదాయ్ సింగ్, పన్ను సింగ్. పేరుల్లో సింగిల్ తీసేస్తే ఏమవుతుంది బొంగు? తీసేస్తే ఆదాయ్ పన్ను మిగులుతాయి. అంటే ఆదాయ పన్ను అంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు బావా. అవునా? అవును బావా. ఇప్పుడు చూడు, పాప వాళ్ళకి చెమటలు పట్టిస్తాను. వాళ్ళకి చెమట్లు పట్టినా మనం పట్టుకుంటే మనకి లాస్ కదా. అమ్మ అప్సెట్ అవుతుంది. ఏదో ఒకటి చేయదిల్లు. ఏం చేద్దాం? వీళ్ళకంటే పెద్ద ఆఫీసర్ల లాగా మన భాస్కర్ అన్నయ్యని వెంకని దింపితే వీళ్ళు నమ్మొద్దు. స్క్రిప్ట్ తయారు చేద్దాం బావా. సరే అయితే వెంటనే ఫోన్ చేయి. అసలు వీళ్ళు నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అవునో కాదో తెలుసుకొని అప్పుడు చేద్దాం. పద. మిస్టర్ ఆదాయ్ సింగ్, చెప్పండి పన్ను సింగ్. ఏంటండి? వాట్ హ్యాపెండ్? అన్ని బానే ఉన్నాయి. ఏంటి ఏమైంది? సర్వెంట్స్ లా ఉండండి, లిమిట్స్ దాటొద్దు. వాళ్ళు కాదు లిమిట్ స్టేట్. నువ్వు సిస్టర్ కు మరో తెలిసిందనుకో వాయించేస్తా. ఏంటి వదిలేమంటావా? అరే, మా కంపెనీలో పనిచేస్తూ మాతో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవడ్రా మీ కంపెనీలో పనిచేసేది? వీఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్. మా ఐటీ కంపెనీ బెంగళూరు లో ఉంది. ఐటీ అంటే ఆ ఐటీ కాదు పాప, ఇన్కమ్ ట్యాక్స్ వాడు. మరి ఇప్పుడు ఎలా బాబు? అకౌంట్స్ మొత్తం చూపించేశాం కదా. మీ అకౌంట్ చూసాక 4 crores ఫైన్, 7 crores ట్యాక్స్, మొత్తం 11 crores కట్టాలి. కట్టకపోతే సర్వెంట్స్ లా ఉండాలని ఇందాకే చెప్పా కదా. పాప, అనవసరంగా వీళ్ళని సర్వెంట్లని కమిట్ చేశాం. గిరి ఓనర్ చెప్పేద్దామా? వాళ్ళ కూడా వాళ్ళు పడతారు. బాబు గుడ్ ఐడియా. భాస్కర్ అన్నయ్యకి ఫోన్ చేస్తా. ఏంటి డౌట్ వచ్చిందా? అనుమానం రాకూడదు. భాస్కర్ అన్నయ్యకి ఫోన్ చేస్తే పన్ను సింగ్ సెల్ మోగిందేంటి? మరి ఇతను ఫోన్ కట్ చేస్తే భాస్కర్ అన్నయ్య ఫోన్ కట్ అయిందేంటి? ఏదో కోఇన్సిడెన్స్ అయి ఉంటుంది. వెంకుకు చేసి రమ్మంట. ఫోన్ కట్టే. ఇక్కడ ఎవరు ఫోన్లు తీయొద్దు, చేయొద్దు అంతే. బావో, వీళ్ళెవరో కాదు, భాస్కర్ అన్నయ్య వెంకులే. నిజమా? సార్ మీతో కొంచెం నా పేరు ఆదాయ్ సింగ్, మా సార్ పేరు పన్ను సింగ్. మేము ఎవరితో సెపరేట్ గా మాట్లాడం. సారీ. 11 కోట్లు రెడీ చేయండి. దట్స్ ఇట్. బావా రావల్దా. పాప పద వెళ్దాం.
నిజమేనంటావు దిల్లు? నిజం బావా, ఇప్పుడు నువ్వే చూసావుగా. ఫస్ట్ వాళ్ళు వచ్చిన దానికి ఇప్పుడు తేడా తెలియట్లా. అవును, కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గింది. వీళ్ళేంటి ఇలా వస్తున్నారు? కాళ్ళు బేరానికేమో. నీతో కొంచెం మాట్లాడాలి. చూడు బేబీ, you're not our servant. గిరి, నువ్వు పని మనిషివి కాదు, ఇంటి మనిషివి. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి బాబు సార్. కాల్ మొక్త బాంచన్ టైప్ మేము. నో బేబీ, నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు కానీ బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. బేబీ, ఎలాగైనా ఈ గండం గట్టెక్కించండి, మీ కంపెనీ కదా. మరి మమ్మల్ని సర్వెంట్స్ గా అసలు మేమెప్పుడు డబ్బులు అడిగితే అప్పుడే ఇచ్చేస్తాం. యా, రోజు లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పి చెరో 5,000 ఇవ్వాలి. ష్యూర్. వాడి ముందు భాస్కర్ గడు కదా తెలుసుకోవాలిగా. ఇప్పుడు తెలుసుకున్నా. మరి మేము వెళ్ళవా? పద పాప. హలో, మరీ అంత ఎస్కేపిజం పనికిరాదు. వాళ్ళకి లంచం ఇవ్వడానికి 4 లక్షలు రెడీ చేసుకోండి. ఏంట్రా వీళ్ళ దగ్గర డబ్బులు దొబ్బే సిస్టర్ కి ఇద్దామంటే కుదిరేలా లేదు. పైగా సిస్టర్ కి మన మీద డౌట్ వచ్చిందేమో నాకు డౌట్. చెప్పు సరోజా, ప్రతిభ ఇంట్లో ఉందా? కన్ఫర్మ్ ఈ దొంగనాయాలే. అయినా మనకు చెప్పకుండా ఎందుకు వచ్చారు? సార్, మీరు కొంచెం పక్కొస్తారా, మాట్లాడాలి. ఓయ్ ఏరా అన్నాయ్, నాకరాలా? ఈ గెటప్ లో ఎందుకు వచ్చారా? అంటే డబ్బులు లేవన్నావు కదా సిస్టర్, వాళ్ళ దగ్గర దొబ్బేసి నీకు ఇద్దామని. థ్యాంక్స్ బ్రో. ఇప్పుడు వాళ్ళు డబ్బు తీసుకురావడానికి వెళ్ళారు. ముందు మీరు ఒప్పుకోవద్దు. నాకు వదిలే సిస్టర్, నేను చూసుకుంటాగా. వాళ్ళు వస్తున్నారు. వాట్ డు యు మీన్? నాకు లంచం ఇస్తారా? అదే సింగ్ సార్, గబ్బర్ సింగ్ కి మెసేజ్ చేయి, అందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోతాడు. ప్లీజ్ సార్, ప్లీజ్. ఏది తెచ్చారా? నో అంటున్నాడు కదా. నేను ఎస్ అనిపిస్తాను కదా పాప మేడం. పన్ను సార్, మీరు కూల్ గా వినండి. ఈ 4 లక్షలు తీసుకోండి, వారం తర్వాత రండి. మేము అన్ని కరెక్ట్ గా వర్క్ చేసి ఉంచుతాం. ఏం బాబు? ఓకే ఓకే. అదే సింగ్, గబ్బర్ సింగ్ కి మెసేజ్ చేసి రావద్దని చెప్పు. బయటికెళ్ళి మీరు 1 లక్ష తీసుకొని 3 వెనక్కి తీసుకురండి. థ్యాంక్ యూ సిస్టర్. మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తాం. డాక్యుమెంట్స్ కనుక ఇట్లానే ఉంటే ఇక్కడి నుంచి డైరెక్ట్ గా చేస్తే పదా అదాయ్ సింగ్. థ్యాంక్ యూ బేబీ. ఓకే, గుర్తుందిగా? గుడ్ మార్నింగ్ విత్ 5,000. యా, దట్స్ గుడ్. థ్యాంక్స్ బేబీ. ఎక్స్క్యూజ్ మీ, ఎవరయ్యా మీరు? ఐ యామ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. రమేష్, చూడు బేబీ, ఇప్పుడే కదా వచ్చి వెళ్ళారు. వాళ్ళు డూపు, వీళ్ళు ఒరిజినల్. పాపా, ఇక ఈ రాళ్లతో పని లేదు బావా.